అందరికీ నమస్కారం. అలాగే వేదికైనటువంటి బాబు గారికి, బాబు గారికి, శ్రీనివాస్ గారికి, అలాగే ఐఎన్సీ చైర్మన్ దేవి గారు, అలాగే నాకు అత్యంత ఆత్మీయమైనటువంటి కన్నా జగదీష్ గారికి హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్గా ఈ మీటింగ్ ముందు అనుకున్నది కాదు. ఇక్కడ పట్టాభి గారి రైస్ మిల్లు పిఠాపురంలో ఓపెన్ ఉంటే నేను ఆహ్వానించాను. అన్నారం కోసంకి నేను ఆ పని మీద వచ్చాను. ఈలోపు ఇక్కడ ఉన్నటువంటి మన కళ్యాణ చేస్తున్నటువంటి బాబు అండ్ గౌరవ గారు, జగదీష్ గారు మన కార్యకర్తలతో ఒక అరగంట పావు గంట సేపు మాట్లాడేది. సో దీనికి మాట్లాడతాను. వెంటనే బయలుదేరి వచ్చాను. థ్యాంక్ యూ. మానసా కూర్చోండి మాట్లాడే కోసం. సో ఎలా ఉన్నారు అందరూ? నేను వేస్తాను సార్. అదే పిడవరమణిగా రైతు కూర్చోండి. సో చాలా పిఠాపురం అంటే ఎలక్షన్ టైంలో అందరూ చాలాసార్లు ఈ హాల్లోనే చాలా మీటింగ్స్ మనం కండక్ట్ చేసాం. మీరేంటే ఆ రోజు మాట్లాడింది, మీరే కాబట్టి మాట్లాడింది. అలాంటి ఒక జెన్యూన్ జనసైనికుడు అలాంటి అభిమానాలు మాకు ఎవరైనా పర్లేదండి, పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఉండాలి. ఆ ఏరియా బాగుపడాలంటే అక్కడే ఉండాలి. ఎవరిని మర్చిపోతున్నాం. అలాగే జగదీష్ నిజాయితీగా ఎంత విలువలతో కూడిన మనిషి, చాలా తక్కువ సార్ కోసం నా ట్రావెల్ మొత్తం మీద నాకు ఎంతో సపోర్ట్గా నిలబడ్డాడు. పని చేసి వెళ్తాడు కానీ నిజంగా వెనకాల ఉంటాడు తప్ప ముందుకు వచ్చి ఏ ఆర్పాటాలు చేయండి. నాకు ఆర్పాటాలు హడావిడి చేసుకోండి. నన్ను నిశ్శబ్దంగా పనిచేసుకోవడం ఇష్టం. ఎందుకంటే నేను కూడా నిశ్శబ్దంగా పనిచేస్తాను. అలాగే నా అత్యంత ఆత్మీయుడిగా మిత్రుడు మరెడ్డి శ్రీనివాస్ గారు. నాకు తెలుసు పిఠాపురంలో మనం మీతో ఒకలాంటిదైతే మా ఇంట్లో ఇంకొకలాంటి. నేను కానీ మరెడ్డి గారు కానీ, మా స్నేహితుడు అజయ్ కానీ, లేకపోతే మా మిగిలిన ఆరోగ్యమైనటువంటి జనసేనకి సంబంధించిన నాయకులు కానీ, మేము ఎన్ని టెన్షన్లు పడ్డామో, ఎంత స్ట్రెస్ గురయ్యామో, కానీ ఇవన్నిటికంటే కూడా మా సోదేమో పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ గెలిస్తే రాష్ట్రం పరిస్థితి కూడా ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచారంటే కూటమి గెలిచారు. సో కూటమి గెలిచిందంటే దాంట్లో అత్యంత ప్రధాన కూడితో పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మాకు ఆలోచన తెలుసు. సో మీరందరూ ఇవాళ ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో కళలో చూసుకుంటారు. మేబీ ఒకరిద్దరికి వ్యక్తిగతంగా ఏదన్నా అనుకున్నది జరగకపోవచ్చు, కానీ ఓవరాల్ పిఠాపురం ఎలా డెవలప్ అయిందని మాత్రం మీరందరూ మనసులో పెట్టి చూడండి. చాలా చాలా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పిఠాపురాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి ఏ నాయకులు లేదు, ఏ పార్టీ ఎమ్మెల్యే కానీ, ఏ పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రతినిధి కానీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు కదా, ఉప్పాడ తీర ప్రాంతం రిటైనింగ్ బాల్ కట్టడానికి 100 కోట్ల రూపాయలు అవుతుంది. అది సాధించారు పవన్ కళ్యాణ్ గారు. అది స్లోగా స్టార్ట్ అవుతుంది, 8 ఏళ్ళగా పూర్తి అయిపోతుంది. 310 కోట్లు. అలాగే పిఠాపురానికి 100,000 కోట్ల రూపాయలు పిఠాపురం రోడ్ల అభివృద్ధి కానీ, ఎప్పుడు సంబంధించి కానీ ఇలాగే అనేక కార్యక్రమాలు చేశారు. అన్నింటితో పాటు ఆయన సొంత సంపాదన నుంచి ఎంతోమంది అనాథ ప్రజలకు జీవితాన్ని ఇచ్చారు. ఆయన ఇప్పటికీ ఎవ్రీ మంత్ వాళ్ళకి చేస్తున్నారు. విధ విధమైన సహకారం ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతుంది.
ఎఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు ఆయనకి, అద్భుతమైనటువంటి ఆఫీసర్స్ ఉన్నారు. అందులో ఈ పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తీసుకెళ్తున్నారు. సో మీరందరూ కూడా నాకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగున్నాను, ఆయన ఎలా పనిచేస్తాడో ఆయన మనసు ఆడటం నాకు బాగా తెలుసు కాబట్టి కళ్యాణ్ బాబు గెలిస్తే ఇంత బాగా చేస్తారు కదా, ప్రజలు గెలిపించుకుంటారా ఏమో అనే ఒక చిన్న ఒక స్ట్రెస్ ఉండేది. ఆయన కళ్యాణ్ బాబు గెలిచిన తర్వాత విధానం రిమోట్ తీసుకోవాలి కాదు, అభివృద్ధి పదవులు నమ్మకం వచ్చింది. దాన్ని మేము అందరం కళగా చూసాం. సో దయచేసి మీరందరూ కూడా మీ వ్యక్తిగతమైనటువంటి పర్సనల్గా నాకు ఇది జరగలేదు, ఇది జరుగుతుంది అని పక్కన పెట్టి మీరందరూ కూడా కొంచెం పక్క వాళ్ళ కోసం, ఇంకొకరి కోసం లేదా మనం ఏం చేయగలుగుతాం అది చేయండి. నేను యాక్చువల్లీ పిఠాపురానికి రెగ్యులర్ రావాల్సిన పరిస్థితి, కానీ నేను ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నేను కాన్స్టిట్యూన్సీ తీసుకోవాలి. సో నేను అక్కడ ఉత్తరాంధ్ర హెచ్ఎల్ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నాను, అంటే నేను ప్రోటోకాల్ కాన్స్టిట్యూన్సీ. సో నేను అక్కడ ప్రజలకి నా సర్వీసెస్ అందజేయాల్సి వచ్చింది. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ టైంలో మీ అందరితో చాలా ఎక్కువ కనెక్టివిటీ ఉంది నాకు, మీరందరూ కూడా చాలా అభిమానించారు. సో ఏ సంఘటనలు కానీ ఏ విషయాలు కానీ మీరు మనసులో పెట్టుకోకండి, మనం పని చేసుకుంటూ ముందుకెళ్దాం. అనేక ఒడిదుడుకులు, అంతరాయాలు, అవంతరాలు వస్తుంటాయి, అవేవి పట్టించుకోకండి. ఈ విషయాలుగా పిఠాపురానికి ఏది ఎంత పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తే బాగుంటుందో ఇంకా మంచిగా చెప్పండి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, ఇంకా మంచి మంచి ఐడియాస్ మీరు ఆయన చేసే పనికి ఈ సహకారం అందించండి. అంతేగాని ఏ విషయాలు ఏమి పట్టించుకోకండి. మనం వెళ్ళాల్సింది, మనం చూడాల్సింది పిఠాపురం ఖచ్చితంగా టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండాలి. అది మన ఎందుకంటే చాలామందికి పదవులు వస్తాయి, అధికారం వస్తుంది, అన్నీ వస్తాయి. ఈ పదవులు, అధికారం వాటికి సంబంధించిన ప్రతిదాన్ని వాళ్ళ పేరు ప్రఖ్యాతులకు లేకపోతే వాళ్ళ ఉత్తరాలకు వాళ్ళ నాయకులు ఎక్కువ. కానీ ప్రజల కోసం ఆలోచించే నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయనకి మీ సంపూర్ణ సహకారం అందించండి. పిఠాపురానికి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే సర్దుకొని అనుకున్నాను ముందుకు తీసుకెళ్ళండి పార్టీని. పిఠాపురాలు ఎంత డెవలప్ చేస్తే ఈ వరకు ఉపయోగపడుతుంది. అదే మా నియోజకవర్గం స్టేట్లోనే టాప్ పోస్ట్లో ఉంది, మంచి నెంబర్ పొజిషన్లో ఉంది అన్ని విధాలుగా అనేటువంటి ఒక సంతోషాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారికి దయచేసి మీకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ బాబు ఉన్నారు, గౌరవం గారు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళ నుంచి తీసుకెళ్ళండి. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పెద్ద పెద్ద తీసుకెళ్ళండి. ఇష్యూస్ అది ఉంటాయి, లైక్ ఏరియా డెవలప్ అవ్వాలని ఇంకా చేయాలి, అలాగే ఈ ప్లేస్ ఈ సమస్య ఇంకా పెద్ద సమస్య ఉంది, జటిలమైన సమస్య. ఈ సమస్యని మనం హైలైట్ చేసి దానికి సొల్యూషన్ ఇలాంటి ఆలోచించండి తప్ప చిన్న చిన్న వాటికి చిన్న చిన్న ఇష్యూస్ ప్రమోషన్స్ గురిగాలండి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ 100. అందులో మనం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఇంకొక 20-30-40 ఏళ్ళ తర్వాత చాలామంది మనకి ఇచ్చేది. కాబట్టి ఉన్న బతికినంత కాలం మనం ఏం చేసామో ఈ సమాజానికి, ఈ ప్రజలకు, ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మనం ఏం చేసామని మిగిలిపోతుంది తప్ప నాకు 1000 కోట్లు వచ్చింది ఆస్తి, అయితే నాకు గోల్డ్ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, నేను బయట వెళ్తే నాకు గోల్డ్ బిల్డప్ ఉంటుంది, ఇవన్నీ శాశ్వత. దయచేసి వాటిని మాత్రం మీరు అలాంటి ఆలోచించే పొజిషన్ కాకుండా మంచిగా ఏం చేద్దాం కదా, మేము కూడా అలాంటి ఆలోచనతో ముందుకెళ్తాం. మాకు ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఏ ఇష్యూస్ కూడా మేము పెద్దగా ఆలోచించాం. ఎందుకంటే అవన్నీ పెద్ద స్థాయిలో పెద్దవాళ్ళు పరిష్కరించుకోవాలి సమస్యలు తప్ప మాకు సంబంధం. మేము ఇక్కడ మీకు ఏం చేయాలి, ఇక్కడ ఈ సమస్య ఉందంటే నా వరకు నేను బాబు వరకు బాబు ఎవరైనా ఇక్కడ ఎవరికి సంబంధించి ఎవరైనా సరే ఈ సమస్యను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రాబ్లం మనం ఎలాగా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లం ఎలా చేయాలి వాటి మీద ఆలోచించండి. సో ఇప్పుడు అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పిఠాపురం వచ్చినప్పుడు నాకు యాక్చువల్లీ మీటింగ్ పెట్టాలని ఉండే కలుగుతూ ఉంది, కానీ మనం ఎక్స్మెల్
సింక్ అవుతుందా లేదా మనకి అర్థం కాని పరిస్థితి. అందుకని ఏంటంటే కుదురుతుందా లేదా పిఠాపురంలో మన కార్యకర్తలు నిలబడేలో మన వాళ్ళని కలవాలని అనుకున్నాను. థ్యాంక్ యూ బాబు, నువ్వు ఆర్గనైజ్ చేసినందుకు. జగదీష్ థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్. జగదీష్ గారు ముఖ్యంగా చాలా నిలబడ్డారు జరగడానికి. సో చాలా హ్యాపీగా ఉందండి. సో ఏమి స్పీచ్ ఎవరైనా సరే ఇప్పుడు బాబు ఏంటంటే ఇప్పుడున్న అధికారులతో కూడా మీరు ఇక్కడ ఎవరైతే నాయకత్వంలో ఉన్నారో మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఒక సమన్వయమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తారు. బాగుంటుంది. వీళ్ళందరూ కూడా ఆ టైంకి అటెండ్ అయ్యి ఈ సమస్యలు వాళ్ళు దృష్టి తీసుకెళ్ళి ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలు తీసుకెళ్ళాలి తప్ప చిన్న చిన్న సమస్యలు అయితే ఏదైతే ప్రజలకు ఉపయోగపడవో వాటి ముందు తీసుకెళ్ళి ఏ ఉపయోగపడదు ముందు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. చెప్పండి, అక్కడే చెప్పండి, మాట్లాడుతున్నా. సరే కూర్చోండి, కూర్చోండి. మీతో మాట్లాడదాం దయచేసి తీసుకెళ్ళండి, నా ఊళ్ళో తీసుకెళ్ళండి దయచేసి ప్లీజ్. సరదాగా ప్రేమ మాట్లాడదాం వచ్చాను కానీ తీసుకెళ్ళండి. జై జనసేన. మీరు ఏ నియోజకవర్గం నుంచి వెళ్ళారో ఎంత కష్టపడ్డారో దానికోసం ఆయన ఆరోగ్యం కూడా అది కావాలి.